చూసుకున్నట్టయితే ఒక 4 రోజుల కింద జరిగిన సంఘటన నాగర్ కర్నూలు డిస్టిక్లో మల్లన్న జాతరకు వస్తే ఆ జాతరలో కులం తక్కువ సాకలోళ్ళని వాళ్ళ పిల్లల్ని పాపని 2 నెలల పాపని తొక్కి చంపేశారు. మరి ఆ సంఘటన మీద నిజాం కాలేజీలో ఈరోజు పిల్లలు ధర్నా చేయడం జరిగింది. అదే విషయంగా ఈరోజు మాట్లాడదాం. అన్న చెప్పండి, ఆ నాగర్ కర్నూలు డిస్టిక్లో జరిగిన సంఘటన మీద ఆ పాపని చంపేశారు కులం పేరుతో, దాని మీద మీరే. అందరికీ నమస్తే. నా పేరు శివ. నిజాం కాలేజ్ పీడిఎస్ యూనియన్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ అనే బదులు రెడ్డి గవర్నమెంట్ అంటే చాలా బాగుంటుందండి వినడానికి. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అస్సలు అర్థమవుతలేదు. ప్రభుత్వం నిద్రపోతుంది. అక్కడ 2 నెలల పాపను చంపితే మీరు ఇప్పటివరకు దానిపైన ఏ పరిష్కారం చూపించలేదు. మరి ఏం చేస్తున్నట్టు ఈ గవర్నమెంట్? జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? లెజిస్లేటివ్ ఏం చేస్తుంది? నాకు ఒకటి చిన్న సందేహం అండి. ఈ తెలంగాణ పోలీస్ వ్యవస్థ పైన ఎవరైనా విద్యార్థులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే స్కాలర్షిప్ల కోసం వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తారు. మరి ఎందుకండి ఈ 2 నెలల పాపను చంపితే అరెస్ట్ చేయలే మీరు? ఎందుకంటే వాళ్ళు రాజకీయంలో ఉన్నారని చెప్పేసా? అంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు అని చెప్పేసా? అంటే మీకు ఏమైనా ఉందా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయొద్దని మీకు ఏమైనా ఉందా? డెమోక్రసీ ఏడుంది? 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిందని అందరు గొప్పగా చెప్పుకుంటారు. మరి ఏడుందా డెమోక్రసీ? ఈ పాపను చంపిన కాడ ఉందా డెమోక్రసీ? చూపి. నేను నాగర్ కర్నూలు పులిబిడ్డ అంటాడు మన రేవంత్ అన్న. అయ్యా, నువ్వు నాగర్ కర్నూలు పులిబిడ్డ అయితే మరి ఈ పాపకి ఏం చేస్తావు? న్యాయం చేస్తావా, అన్యాయం చేస్తావా? ఈ రాష్ట్ర ప్రభుత్వమే నీ చేతులు ఉంది కదా. నువ్వు ఎంతసేపు ఉన్నా రెడ్డిలను కాపాడుతున్నావు. మీకు అసలు మీరు ఏం మనుషులు? అసలు మీకు మొరాలిటీ లేదు, ఎథిక్స్ లేదు, కానీ మీరు మాత్రం మమ్మల్ని బాధిస్తారు. అది మా దౌర్భాగ్యం. అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా రెడ్డి కాబట్టి వీళ్ళ రెడ్డి హామీ నడుస్తుంది కాబట్టి తక్కువ కులాలను తొక్కేస్తున్నారు అంటారా? అరే ఇంకా కనబడుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. రెడ్డిస్ని కాపాడుతున్నారు అని నేను ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడ కనబడుతుంది, ఆడ పరోక్షంగా కనబడుతుంది. మరి రెడ్డిస్ కాపాడతలేరు అని మీరు అంటారు. మరి అరెస్ట్ చేయమని చూద్దాం, అతన్ని అరెస్ట్ చేయమను. సాక్ష్యాలు ఉన్నా కూడా పోలీసులు కూడా ఏం చేస్తలేరు. ఇగో నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా ఈ పోలీస్ వ్యవస్థకు. సాక్ష్యాలు ఉన్నా వాళ్ళు అరెస్ట్ చేయరండి. వాళ్ళు ఎంతసేపు ఉన్నా సామాన్యుల మీద మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. సామాన్యులను ఎప్పుడైతే సామాన్యుల రోడ్లు ఎక్కి ఏమైనా ధర్నాలు చేస్తే వాళ్ళని తీసుకొని స్టేషన్లో పెట్టుడే వీళ్ళ బాధ్యత. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచే ఈ కుల వివక్ష ఏదైతే జరుగుతున్నా, గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయో, హిందువుల మీదనే దాడులు జరుగుతున్న, మత వివక్ష జరుగుతూ ఉన్నది. ఎందుకంటారు ఇట్లా? ఇది మీరు అడిగిన ప్రశ్నకు నాకు ఒకటి వస్తుంది. ఉద్యమకారులు ఎవరంటే ఒక సామెత ఉంటుంది తెలుగులో, దోసకాయ దొంగలు ఎవరాయా అంటే భుజాలు తరిమేసుకున్నట్టు కులం లేని రాజకీయం చేస్తాం ఎవరాయా అంటే తెలంగాణ రాజకీయ నాయకులు అందరూ ముందరికి వస్తారు. మేము అసలు కులం లేని రాజకీయం చేస్తామని. మరి ఇప్పుడు ఎక్కడ పోతున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఒకటే కాదండి, ఏ గవర్నమెంట్ చూసినా ఇంకా క్యాస్ట్ ఈస్ ఎగ్జిస్టింగ్. 78 ఏళ్ళ తర్వాత కూడా ప్రజాస్వామ్యంలో కులం అని ఉందంటే అసలు ఎవరిదే తప్పు? ప్రజాప్రతినిధులే కాదా తప్పు? అరే ఒక 2 నెలల పాప అండి, కనీసం నామవాచం కూడా కనీసం పేరు కూడా పెట్టలే ఆ పాపకు. అయినా వీళ్ళకు మొరాలిటీ లేదే. ఒక 100 రూపాయల కోసం కకృతి పడి మీరు ఈరోజు ఈ పాపను బలి తీసుకున్నారే. తెలంగాణ అసలు ఇంకా ఎంతమందిని బలి తీసుకున్నారు ఈ గవర్నమెంట్? ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు? ఎలక్షన్స్ లో ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ ఇలా మత వివక్షను కూడా చేస్తారు. మళ్ళీ పేరుకు వచ్చిన ఓట్లకు వచ్చినప్పుడు మాత్రం మేము అన్ని కులాలకి సమానమే అని అంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇలా జరుగుతుంది అన్యాయంగా. వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారండి, కాంగ్రెస్ అంటే సెక్యులర్, కాంగ్రెస్ అంటే ఓన్లీ సెక్యులర్. ఎప్పటివరకు? ఎలక్షన్ల వరకు. ఒక్కసారి వాళ్ళు ప్రభుత్వంకి వచ్చారంటే కాంగ్రెస్ అంటే సెక్యులర్ కాదు. ప్రభుత్వంలో వాళ్ళు ఎవరైతే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే కాపాడుతారు. మరి హిందూ గుళ్ళ పైన దాడులు ఎత్తే హిందువులు ఏమంటారు? ఒక్క హిందూ గుడి పైన కూడా దాడి చేసిరనుకో మేమేందో చూపిస్తామంటారు. మేము దానికి వ్యతిరేకిస్తలేం. నేను కూడా హిందువునే, నేను కూడా ట్యాగ్ కట్టుకున్నా. మరి ఈ పాపని చనిపోయింది కదా, ఈమె కూడా ఒక హిందువే కదా, ఈ చిన్నారి తల్లి కూడా హిందువే కదా. మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారు? హిందూ గుళ్ళ మీద దాడి చేస్తే ఊకోమన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చిన కాంచే దాదాపు 150 గుళ్ళ దాకా గుళ్ళ కొట్టారు ఓన్లీ హిందువుల మళ్ళీ. అదే చెప్తున్నాం కదా, వీళ్ళకు వాళ్ళకు హిందువులు ముస్లింలు వాళ్ళకి ఎవరిపైన సామాన్యక బాధ్యత లేదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఓట్లు కావాలి, ఓట్లు ఇచ్చినాక ప్రభుత్వం రావాలి, ప్రభుత్వంలో వచ్చినాక ఈ ప్రజలు ఎటువైనా వాళ్ళకి సమస్యలు లేదు. ఎన్ని సమస్యలు లేవు వీళ్ళు వచ్చినాక? వీళ్ళు ప్రతి సమస్యను మేము పరిష్కరిస్తామంటారు. ఈ రోజు ఈ 2 నెలల పాపకే కాదు, ప్రతి సమస్య పైన వీరు ఏ రోజు పరీక్షించరు. వీళ్ళు ఆన్సర్ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ లేదు ఈ గవర్నమెంట్ పైన. సిగ్గు చేయడం, ఇంకా ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి. వచ్చిన కాంచి పాపం రైతులకు కూడా యూరియాలు దొరుకుతలేవు, సిచ్యువేషన్ బాగాలేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఈ పాప సిచ్యువేషన్ కూడా దాదాపు మీడియాలో ఎక్కడ హల్చల్ చేస్తలేరు, ఏదో పిచ్చి అన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడేమో ట్యాంక్ బండ్ కాడ గాంధీ విగ్రహం కడతాం, 5,000 కోట్లు పోషిస్తాం, మేము మన తరపున 1000 కోట్లు గాంధీ
కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలంటారు. మరి గాంధీ కుటుంబం అంత పేదదా? గాంధీ కుటుంబం అంత పేదగా అంటే గాంధీ వచ్చి అడిగిండా నేను 5,000 కోట్లు పెట్టి నాకు విగ్రహం కట్టని. అసలు నాకు అర్థం కాదు. ఇండియా గవర్నమెంట్ ఇండియాలో ఒక మంచి పబ్లిసిటీ చేసుకుంటారు. ఏదన్నా ఒక నాయకుడిని తీసుకొస్తారు, విగ్రహం కడతారు. అరే బాబు, కట్టాల్సింది విగ్రహాలు కాదు, వాళ్ళ ఆలోచనలు నువ్వు పైకి తీసుకురా. నిన్ను ఎవరైనా వద్దంటే అడుగుదాం. ఆడు ఉన్న 450 కుటుంబాలను రోడ్డుకి ఇడిచేసి ఈయన వచ్చి కడతాడంట 5,000 కోట్లు పెట్టి. అదే 5,000 కోట్లు పెట్టి నువ్వు విద్యార్థులకు చేయి, ఎవడన్నా వద్దంటున్నా నేను. ఈ 2 నెలల పాపకు పరిష్కారం లేదంట కానీ 1,000 కోట్లు పెట్టి గాంధీ గవర్నమెంట్ అదే గాంధీ కుటుంబానికి ఇస్తాడంట. గాంధీ కుటుంబం అంత పేద అయ్యా నీకు? ఈడ పేదలు కనబడతలేరు నీకు? తెలంగాణలో గాంధీ కుటుంబం ఒక్కటే కనబడుతుంది నీకు పేదగా. అంటే వీళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి 100 రూపాయలు కట్టలేక లోపలికి పోయి ఆ పాప చచ్చిపోయింది ఈరోజు. అసలు నువ్వు రైతే రాజుని చేస్తా అంటే మేనిఫెస్టోలో ఏడ చేస్తున్నావు? రైతును రాజు కాదు, ఇంకా నువ్వు అణిగిపెట్టి తొక్కుతున్నావు. ఒక్క యూరియా బస్తా కూడా దొరకక లైన్లు కడుతురు, బారుల కమానం కిలోమీటర్ల లైన్లు కడుతురు. ఒక రైతు బిడ్డగా నాకు సిగ్గుచేటు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నా అంటే. అంత దిగజారిపోయింది ఈ గవర్నమెంట్. ఇప్పుడు అదే గాంధీ విగ్రహం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, రాబోయే 2034 వరకు కూడా మా ప్రభుత్వం వస్తుంది, మీరు భయపడకండి, మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నారు. నువ్వు 2034 కాదు, నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వు ఇట కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది అనుకో పైకి, మళ్ళీ కూడా తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది అని ఉందంటే అలా 2 రీజన్స్ ఉంటాయి. నువ్వు మేము చేసిన ధర్నాలకు మా క్వశ్చన్స్ కి అన్నిటికీ నువ్వు ఆన్సర్ ఇస్తే నువ్వు మళ్ళీ గవర్నమెంట్కి వస్తాం. మేము ఏ గవర్నమెంట్ కి మాకేం అసలు కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ అయినా సరే, నువ్వు ప్రజలకు మంచి చేయి, మేము నీ వెనుక ఉంటాం, నీకు సపోర్ట్ చేస్తాం. నువ్వు ప్రజలను బాధ పెడితే మేము మాత్రం సహించాం. నిజాం కాలేజ్ అసలే సహించదు, నిజాం కాలేజ్ విద్యార్థులు అసలే సహించరు. ఇది మాత్రం ప్రతి గవర్నమెంట్ మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రజాప్రభుత్వాన్ని నడుపుకోండి. సంఘటన జరిగి ఇన్ని రోజులు అయితేనా కూడా ఆ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అందరూ రెడ్డిలే. ఇప్పుడు ఎస్ఐ డీజీపీ వాళ్ళు కూడా అందరూ రెడ్డిలే. సాక్ష్యాలు ఉన్నా కూడా ఏం చేస్తలేరు. మరి ఎందుకు ఇట్లా? ఇప్పుడు గొర్రె బలిస్తే గొల్లోనికి లాభం అన్నట్టు వీళ్ళు ఏం చేస్తారు అంటే, రెడ్డి ఆడ చేసింది ఎవరు? రెడ్డి. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? రెడ్డిలే. మరి ఇప్పుడు నా కన్ను నేను కొట్టుకుంటే నాకు నొప్పి చేయదా? వేస్తారు కదా. వీళ్ళది కూడా అంతే, ఇంకా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. మరి అట్లాంటప్పుడు ఎలక్షన్ స్టార్టింగ్ లో అందరు సెక్యులరిజం మొత్తం సమానమే అన్ని కేవలం మిత్రమా, వాళ్ళు కేవలం ఓట్ల కొరకే చేస్తారు ఈ పనులన్నీ. నేను మిమ్మల్ని తప్పు పడతలేను. ఈ పసుకుందుకు ఏదైనా ఒక న్యాయం చేయండి. 2 నెలల పాప అండి, ఏం తెలియదు ఆమెకు, కనీసం ఆమెకు పేరు కూడా పెట్టలే. దయచేసి వాళ్ళకు ఒక పరిష్కారం చూపించండి. నిజాం కాలేజ్ తరఫున, మీ స్టూడెంట్ యూనియన్ తరఫున మీరేం చెప్పాలనుకుంటారు? ఒకటే మాట, ఇట్లాంటివి ఇంకొకసారి జరగకుండా చూసుకోకండి. జరిగిన దానికి వెంటనే మీరు ఆన్సర్ చేయండి, అంతే.